హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చైతోల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 1 year బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడైతే మొదటిగా నేను ఫ్రాక్ అయితే అవుట్ఫిట్ ఎలాగుండదనేది మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, 1 year బేబీ ఫ్రాక్ ఇలాగైతే డిజైనర్ క్లాత్ పైన కింద ప్లెయిన్ క్లాత్ తీసుకొని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చేశానన్నమాట. దీనికైతే క్లాత్ పైన బేబీకి ఒక 50 పాయింట్స్ సరిపోతుంది. కింద అయితే ఒక 2 మీటర్స్ క్లాత్ పడుతుంది. మనం ఫ్రిల్స్ పెట్టుకొని కొంచెం బిగ్గా విమ్ కావాలి కదా మనం అలా కుట్టుకోవడం కోసం. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదామా. మొదటిగా అయితే నేను ఫ్రాక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. అది 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఎటువంటి టేప్ కొలతలు అయితే యూస్ చేయలేదు. ఫ్రాక్తోనే నేను కటింగ్ అయితే చేస్తున్నాను కొలతలు పెట్టి. ఇప్పుడైతే మనం ఫ్రాక్ తోటి ఇలా 4 ఫోల్డింగ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత ఫ్రాక్ని 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. చూసారు కదా, నెక్ దగ్గర ప్లస్ షోల్డర్స్ దగ్గర పెట్టుకున్నాను, చంక డౌన్ పెట్టుకున్నాను, ఇప్పుడు నడుం దగ్గర కూడా పెట్టుకున్నాను. విత్ ఒక పాదం ఖర్చు పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు బాడీ లూజ్ అనేది చూసుకుంటున్నాను. చూడండి, బాడీ లూజ్ అయితే అంతవరకు ఉంది బేబీకి. బాడీ నడుం కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇదిగోండి, బాడీ నడుం కూడా అంతవరకు ఉంది. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనిని కటింగ్ చేసుకుందాం మనం. ఇలాగా మనం ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకుంటున్నాం. ఇది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొలతలు పెట్టలేదండి, ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కొలతలు పెట్టానన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ కటింగ్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, నేను డబల్ ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను. అందుకనే మనకి ఈ క్లాత్కి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పైకే రావాలి కదా. అందుకని నేను క్లాత్ని ఇలా అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకొని క్లాత్ కటింగ్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే పైన బాడీ బేబీకి కట్ చేశాను. ఇప్పుడు కింద ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. హ్యాండ్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి హ్యాండ్ ఎలాగ రావాలంటే చిన్నపిల్లలకి పఫ్ హ్యాండ్ టైప్ ఉంటుంది కదా, అలా రావాలి, కానీ ఫ్రీగా ఉండాలన్నమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే బేబీ హ్యాండ్ పొడవు అయితే ఎంత ఉందో అంత ఖర్చులతో సహా తీసుకొని మిగతాది మొత్తం మనకి ఫ్రిల్స్ కావాలి కాబట్టి పఫ్ హ్యాండ్ లాగా మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇది మీకు స్టిచ్చింగ్లో ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తానండి. ఇంతవరకు అయితే హ్యాండ్ బాడీ తీసుకున్నాను. కింద అయితే మనకి 2 మీటర్స్ క్లాత్ ఇచ్చారు కదా, ఈ 2 మీటర్స్ క్లాత్లో మనం అడ్డంగా మడత వేసుకొని బ్యాక్ ఫ్రంట్ బేబీది కింద ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు మార్కింగ్ పెట్టుకొని విత్ మనకి ఫోల్డింగ్ కోసం ఖర్చుకి అన్నింటికి వదులుకొని సగం సగం చేసుకొని మొత్తం కట్ చేసుకున్నానండి. ఎంత క్లాత్ ఉందో అంతా పెట్టేశాను. నేను అందులో అయితే ఏం తీయలేదన్నమాట. ఇలాగైతే బేబీ ఫ్రాక్ అయితే కటింగ్ చేసుకున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుందండి బేబీ ఫ్రాక్ కటింగ్. స్టిచ్చింగ్ చూద్దామా. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం వీడియో లెంత్ అనుకోకుండా చూడండి, ఒక వీడియోలోనే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రాక్ కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా హ్యాండ్స్కి, దీనిని నేను ఇలా స్టిచ్ వేసుకొని ఇలాగైతే తిప్పి వేసుకుంటున్నాను. దీనికి ఎలాంటిగా మడత మాత్రం పెట్టి కుట్టలేదన్నమాట. ఇదిగోండి, ఇలా కుట్టేసుకొని దీనిని సైడ్ మొత్తం పాదం పెట్టి జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకొని హ్యాండ్ అయితే
ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనం ఇంకా తర్వాత కదా మనకి హ్యాండ్కి డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే మనం లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగైతే కుట్టుకొని నేను పక్కన పెట్టుకుంటున్నానండి హ్యాండ్స్ వరకు. ఇప్పుడు మనం బాడీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే చంక భాగం వైపు నెక్కులకి ఎటువంటి క్లాత్ నేను వేసి కుట్టకుండా ఇది ఇలాగ పెట్టేసుకొని మొత్తం తిప్పి వేసేసుకున్నానండి. ఇలాగ సింగిల్ పాదం పెట్టి కుట్టుకొని మనం ఇలాగ చూడండి ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని చంకకి నెక్కులకి మనము ఘాట్ అయితే పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. పెట్టుకొని తిప్పేసుకున్నారంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది కాబట్టి మనకి ఎటువంటి పీస్ వేసుకోపోయినా మంచిగా ఉంటుందన్నమాట. ఇలాగా చుట్టూ మనం కట్స్ అయితే పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా తిరుగుతాయన్నమాట. చూసారు కదా, ఇలాగా నేను అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకొని టక్స్లు వేసుకోవాలి కదండి బాడీకి, అవైతే ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలాగా టక్స్లు అయితే వేసేసుకున్నాను బేబీకి. ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి, ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి. ఇంకొకటి కుట్టుకోవాలి కదా మనం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ మనం అలాగే కుట్టేసుకుంటున్నాం చూడండి. ఇలాగే కుట్టుకొని పాదం అంతా ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. నెక్ ప్లస్ ఇలాగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని కట్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి చుట్టూ మనము నెక్కి ప్లస్ షోల్డర్స్ దగ్గర ప్లస్ చంక వైపు ఇలా చుట్టూ పెట్టుకొని తిప్పుకున్నామంటే చాలా నీట్గా తిరుగుతుందండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ కానీ చేసుకున్నారంటే మనం తిప్పుకున్నవి అలాగే ఉండిపోతుంది, అటు ఇటు జరగకుండా కూడా క్లాత్. ప్రతిదీ పీస్ మనం కుట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. అలాగే బొటిక్ స్టైల్ అంటే అలాగే చేస్తారు బొటిక్ వాళ్ళు. మనం కూడా అలాగే చేసామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. తర్వాత నేను పైన ఒక పాదం పెట్టి పైన అంతా చుట్టూ కుట్టు వేసుకుంటున్నాను అనమాట. మనం తిప్పిన నెక్ క్లాత్, చంక భాగం అవన్నీ అవి కుట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత పొడవు అయితే ఉందో క్లాత్ని అంత డబల్ ఫోల్డింగ్ అయితే చేసి నేను లోపలికి మడత పెట్టి కుట్టుకుంటున్నాను. అంటే మనకు కావాల్సిన వరకే కదా, మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేయలేదండి. లోపలికైతే ఇలాగా డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసి కుట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ టైం కొంచెం ఫ్రాక్ పొట్టైనా మరలా తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలాగైతే కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ని మనం బాడీకి కుట్టుకున్న దానికి ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. ఇలాగైతే చూడండి, ఇలాగా సన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలాగ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి నడుముకి. ఇది క్లాత్ చాలా పలచగా ఉంది కదా, మనకి ఫ్రిల్స్ పెట్టుకున్నా కానీ చాలా పఫీగా పైకి బాగా లేస్తుంది అనమాట, ఎంత సన్నగా పెట్టుకుంటే అలాగా. చూసారు కదా, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా నేను ఇలాగా కుచ్చు పెట్టేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం కుచ్చు పెట్టేసుకుందామండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇంతే సన్నగా కూర్చోబెట్టుకోవాలా అంటే ఏమక్కర్లేదు, మన ఇష్టం. నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. చూడండి చూపిస్తాను. నేనైతే నార్మల్గానే పెట్టాను లైనింగ్ ఫ్యాబ్రిక్కి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మేము కస్టమర్ క్రేప్ తీసుకున్నారండి, పైన బాడీ పార్ట్కి అయితే కాటన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫ్రాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా.
జిప్ అయితే పెట్టట్లేదండి. ఓన్లీ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితేనే పెట్టానన్నమాట. అది కుట్టుకుంటున్నాను ఇక్కడ. మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ సపరేట్గా కుట్టి కూడా చాలా వీడియోస్ అయితే పెట్టున్నానండి షార్ట్స్లో. ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోయి ఉంటే చూడండి, అర్థమవుతుంది నీట్గా. ఇక్కడంటే మనం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాం కదా, అంత నీట్గా ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడం అర్థం కాకపోవచ్చు. మీరు షార్ట్స్లో అయితే చూసారంటే చాలా నీట్గా అర్థమవుతుంది అన్నమాట. చూసారా, ఇది హుక్స్ పట్టి. ఇటువైపున మళ్ళీ మనం కాజా పట్టి వేసుకోవాలండి. ఉక్స్ పట్టి పైన నుంచి లోపలికి వేసుకున్నాం, కాజా పట్టినైతే లోపల నుంచి బయటికి వేసుకోవాలి. ఇలాగైతే కుట్టుకొని కాజా పట్టి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాను అన్నమాట. దానిని ఒకదాని మీద పెట్టి ఒకటి కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఇలాగైతే కుట్టుకున్నాం కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇదిగోండి, ఒకదాని మీద ఒకటి ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ మనం చిన్న రఫ్ ఇచ్చుకున్నామంటే కింద నీట్గా ఉంటుంది ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ పార్ట్కి ఒక పార్ట్కి లైనింగ్ పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక పార్ట్కి ఇదిగోండి లైనింగ్ అయితే ఇలాగ పెద్ద పెద్ద కుర్చీలే పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చిన్నగా అయితే నేనేం పెట్టలేదన్నమాట. లోపల లైనింగ్ క్లాత్కి చిన్నగా ఏం పెట్టనక్కర్లేదు, మన ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా ఉంటుందో. కటింగ్ మీరు ఒక 1 అవర్లో బేబీ ఫ్రాక్ అంతా స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి స్టిచ్ చేసుకొని చూసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మధ్యలో నడుముకైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు తిప్పి వేశానండి నేను, ఎందుకంటే బేబీకి ఖర్చు అంతా కుచ్చుకోకుండా ఉంటుందని లోపలికి వెళ్ళిపోయేటట్టు ఫ్రిల్స్ పెట్టాను. ఇది కూడా నేను సపరేట్గా షార్ట్ వీడియో చేశాను, మీకు వీలైతే చూడండి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం మనం. ఇదిగోండి, షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక అయితే హ్యాండ్ ఇలాగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము హ్యాండ్ చంకల వరకు ఫుల్గా కుట్టేసుకోవట్లేదండి. ఇలాగా కొంత భాగం వరకే మనము ఇక్కడ అదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచి అక్కడ వరకే కుట్టుకోవాలన్నమాట. ఫుల్ అయితే కుట్టుకోవట్లేదు. ముందైతే ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. పఫ్ హ్యాండ్ అంటే మనకి నార్మల్గా పఫ్ హ్యాండ్లు పెడుతున్నారు కదా, అలా కాకుండా ఇప్పుడు ట్రెండీగా పెడుతున్నారండి పఫ్ హ్యాండ్. ఇలాగ వదిలేసుకొని పెట్టేస్తున్నారు. అయితే ఇది ఫుల్ అయితే కుట్టరండి, కాస్త మనకి సైడ్ జాయింట్ దగ్గర చంక భాగం కూడా ఒక 2 ఇంచెస్ కనిపించేలాగా పెట్టుకొని మిగతా దానికి మనకి హ్యాండ్ అయితే జాయింట్ చేస్తారన్నమాట. మీకు అవుట్ఫిట్ చూపించినప్పుడు నేను చూపించాను కదా, అక్కడైతే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి, అర్థమవుతుంది మీకు చంక దగ్గర అలాగా. ఇదిగోండి, ఈ ఫ్రాక్కి బౌ కూడా కుట్టుకున్నామన్నమాట మనము. బౌ వీడియో ఇందులో మిస్ అయిపోయింది, అందువలన మీకు ఓన్లీ బౌ మాత్రమే చూపించాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాము. ఇదిగోండి, సైడ్ జాయింట్ దగ్గర కూడా మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడండి. చంక భాగం దగ్గర అయితే హ్యాండ్ ఉండదన్నమాట. ఒక 2-3 ఇంచెస్ లోపల వైపుకి పెట్టి మనం హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి మెజర్మెంట్ ఇచ్చిన ఫ్రాక్ ఎంత అయితే లూజు బాడీ ఉందో అంత పెట్టుకొని ఇక్కడ నడుముకైతే మనము బొందలు ఇచ్చుకున్నాం కదా, అవైతే పెట్టుకొని కుట్టేస్తున్నాను అనమాట.
ఇలాగైతే సైడ్ జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఇంతే అండి ఈ ఫ్రాక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి. ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్ అయితే మన లాంగ్ వీడియోస్లో ఉన్నాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. ఇది అయితే ఫ్రాక్ అంతా అయిపోయింది. లాస్ట్లో ఖర్చు అంతా నేను లోపలికి మడత పెట్టి కుట్టేశానండి, బేబీకి గుర్చుకోకుండా ఉంటుందని. ఇది అయితే ఫ్రాక్ అవుట్ఫిట్ అనమాట. ఇలాగైతే వచ్చింది మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రాక్. ఈ వీడియో మీరు కూడా ఒకసారి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్లో అడగండి, చెప్తాను నేను కూడా. ఈ ఫ్రాక్ మాత్రం ఇలాగైతే కుట్టేసుకున్నాము. నా వీడియోస్కి హై పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ హై పాయింట్స్ నుంచి ఎంకరేజ్ చేయండి.